ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, క్రింది వాటిలో కవల ప్రధానాంకాల జత కానిది ఏది? సో కవల ప్రధానాంకాలు అనగానే ఫస్ట్ వాటి డెఫినేషన్ తెలవాలి. సో కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు కూడా ప్రధాన సంఖ్యలు కావాలి మరియు వాటి మధ్య భేదం రెండై ఉండాలి. ఇది డెఫినేషన్. ఇది మనకు తెలిసినప్పుడు ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో 3, 5 ఈ రెండు ప్రధాన సంఖ్యలు అండి, అండ్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది కాబట్టి ఇది ఒక కవల ప్రధానాంకాల జత. మనకు అడిగింది కానిది ఏది అని అడిగాడు. సో ఇక్కడ 41, 43 ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలే. సో అగైన్ ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. సో ఇది కూడా కవల ప్రధానాంకాల జతనే. అండ్ 51, 61 కూడా రెండు ప్రధాన సంఖ్యలే, వాటి డిఫరెన్స్ కూడా 2a. కానీ 91 అనేది ప్రధాన సంఖ్య కాదు, కానీ వీటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. సో ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది ప్రధానాంకాల జత, కవల ప్రధానాంకాల జత కాదు అని చెప్పాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఒక్క నిమిషం, మనకి ఇక్కడ 100 లోపు ప్రధాన సంఖ్యలు నోట్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఇది అనమాట. సో మనకు 100 లోపు మొత్తం 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. సో అవి ఏంటో కూడా తెలియడం ద్వారా ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అండర్ రూట్ ఆఫ్ 0.7 into 0.07 into x equal to 0.07 into 0.7 into root y అయితే x/y విలువ ఎంత? సో ఇది సింప్లిఫికేషన్ పర్పస్. కొంచెం క్లియర్గా గమనిస్తే ఇక్కడ పదాలు సేమ్ ఉన్నాయి. చూడండి ఒకసారి, 0.7, 0.7, 0.0007, 0.07 అండ్ ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది, ఇక్కడ రూట్ వై ఉంది. మనకేమో x/y అడుగుతున్నాడు. సో మనకి x/y కావాలి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేయగా స్కోరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఫస్ట్ స్టెప్లేమో ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడేమో హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్లో మనకి మిగిలినది ఏంటి? 0.7 into 0.07 ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ ఉంటుంది హోల్ స్క్వేర్ చేసినప్పుడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడనేమో 0.07 ఆల్రెడీ ఉంది, ఇంకో 0.07 వస్తుంది హోల్ స్క్వేర్ చేసినాం కాబట్టి, ఇంటూ 0.7 ఇంటూ 0.7 ఇంటూ రూట్ వైస్ అంటే వై స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్కి స్క్వేర్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మనకు వై మిగులుతుంది. సో 0.7 ఒక 0.7 క్యాన్సల్, 0.07 ఒక 0.07 గెట్ క్యాన్సల్. ఇక్కడ మనకి ఎక్స్ ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు 0.7 ఇంటూ 0.07 ఇంటూ వై. సో మనకు అడిగింది x/y. సో x/y ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 7 49. ఓకే, మనం పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడనేమో రెండు సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ ఒక సంఖ్య ఉంది, అంటే మొత్తం 3 అంకెల ముంగట పాయింట్ పెట్టాలి. సో 1, 2 ఇంకొకటి తీసుకుంటే 3 ఈక్వల్ టు 0. సో 0.049 అనేది ఆన్సర్. సో 0.049 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. సో అగైన్ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2⁻1/3 ప్లస్ 2⁻−1/3 నాకు అకర్ణీయ కారణాంకం ఏంటి? సో అకర్ణీయ కారణాంకం అంటే మనకేమో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏ విధంగా అంటే a+bకి అకర్ణీయ కారణాంకం a-b. సో ఈ విధంగా సింపుల్ వాటికి చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు అడుగుతున్నదేమో డిఫరెంట్ వన్గా ఉంది. ఏ విధంగా ఉందంటే a⁻1/3 ప్లస్ b⁻−1/3 ఉంది. దీనికి అకర్ణీయ కారణాంకం వచ్చేసి a⁻2/3 ప్లస్ b⁻−2/3 -1 అనేది ఆన్సర్. సో -1 అనేది ఆన్సర్. సో a⁻2/3 ప్లస్ b⁻−2/3 -1 అనేది ఆన్సర్. సో ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఇక్కడ మనకి a ప్లేస్లో 2 ఉందన్నమాట. సో 2⁻1/3 ప్లస్ 2⁻−1/3 అది మన క్వశ్చన్. సో దీని నుంచి ఏం చేయొచ్చు? ఇప్పుడు 2⁻2/3 ప్లస్ 2⁻−2/3 -1 అనేది ఆన్సర్. సో ఆప్షన్ అనేది మనకి మళ్ళీ 3లో ఉంది. సో అగైన్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. సో అకర్ణీయ కారణాంకాలు, సో అకర్ణీయ కారణాంకాలు ఇవి 4 ఉంటాయండి. ఒకటి a+b, ఒకటి a-b, ఒకటి a⁻1/3 ప్లస్ b⁻−1/3 అండ్ లాస్ట్ వన్ a⁻1/3 ప్లస్ b⁻−1/3. సో ఈ 4 పాయింట్స్ డైరెక్ట్గా తెలిస్తే మనకి ఈజీగా ఒక క్వశ్చన్కి మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, √6 ప్లస్ √6 ప్లస్ √6 ప్లస్ డాట్ అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. సో విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే దాన్ని మనం యాక్చువల్గా ఫార్ములా చెప్తారు, కానీ ఆ ఫార్ములాస్ అన్ని వేళలో గుర్తుకుండవు. సో జనరల్ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ మొత్తం విలువని ఎక్స్కి సమానం అనుకుంటున్నాను. అట్లా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఇది x² అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది? హోల్ స్క్వేర్ చేస్తే
ఎక్స్ స్క్వేర్ ఇలాగే ఉంటుంది. ఒక స్క్వేర్కి ఒక స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయితే 6 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 6 అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6 ప్లస్ ఈ మొత్తం వాల్యూని మళ్ళీ మనం ఎక్స్గా తీసుకోవచ్చు, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి. ఇన్ఫైనైట్ టర్మ్కి ఒక టర్మ్ కలిపిన ఇన్ఫైనైటే ఉంటుంది, ఒక టర్మ్ తీసేసిన ఇన్ఫైనైట్ టర్మే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ వస్తుంది మనకి. సో దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 = 0 రాస్తున్నాను. నాకు ఒక వర్గ సమీకరణం ఏర్పడింది. సో దీనికి నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కారణాంకాల రూపం. సో 6 ఉంది ఇక్కడ మనకేమో 1 కావాలి కాబట్టి 3 × 2 = 6. సో అగైన్ పెద్దదానికి మైనస్, చిన్నదానికి ప్లస్ తీసుకుంటే -3 + 2 అనేది -1కి సమానం, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్కి సమానం. సో ఎక్స్ స్క్వేర్ -3x + 2x - 6 = 0. సో ఇట్లా చేయొచ్చండి ఒక స్టెప్. ఇట్లా చేస్తే మనకు కారణాంకాలు వస్తాయి. ఆ విధంగా కాకుండా ఇక్కడ మనకి ఏవైతే వచ్చినాయో వాటిని బేస్ చేసుకుని ఆన్సర్ రాయొచ్చు. సో ఇక్కడ -3 ఉంది కాబట్టి ఆన్సర్ +3, ఇక్కడ -2 ఉంది కాబట్టి ఆన్సర్ -2. సో ఎక్స్ వాల్యూస్ ఏంటంటే మనకి 1 3 1 -2. సో ఇక్కడనే చేసేయచ్చు అనమాట. మొత్తం కారణాంకాలకి ఇప్పుడు మనం కామన్ తీస్తాం కదా, సో కామన్ తీస్తే ప్రాసెస్ మనకి ఏం అవసరం లేదు. సో అక్కడ బేస్ చేసుకునే ఆన్సర్ మనం అక్కడ -3 ఉంది కాబట్టి ఆన్సర్ 3, +2 ఉంది కాబట్టి ఆన్సర్ -2 అని చెప్పచ్చు. ఎప్పుడు అంటే ఇక్కడ కారణాంకాల అర్థం 1 ఉన్నప్పుడు మాత్రం. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ విధంగా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 3, -2. సో 3, -2లా మనకిచ్చిన ఆన్సర్లో -2 అనేది ఎక్కడ లేదండి. ఇక్కడ 2 3 2 6 √6 ఉంది, కాకపోతే ఇక్కడ 3 ఉంది కదా. సో ఇక్కడ మనం ఆన్సర్ని 3గా తీసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. ఇఫ్ ఒకవేళ -2 ఉంటే 3, -2 రెండును అని చెప్పేసి ఆ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మాత్రం 3 తీసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కాసాగు 144, వాటి గాసాక 4 అయితే అందులో ఒక సంఖ్య 16 అయినా రెండవ సంఖ్య ఏంటి? సో ఇది కాసా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మధ్య సంబంధం అండి. సో 2 సంఖ్యలు A, B అయితే అండ్ వాటి ఎల్సిఎం వాటి హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ అంటాం. గాసాబు ఎట్లయినా సరే. సో వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు A × B అని చెప్పి తీసుకుంటాం. సో ఎల్సిఎం అంటే ఎంత ఇచ్చాడు మనకి 144 ఇచ్చాడు, ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 4 అని ఇచ్చాడు, ఈక్వల్ టు A × B అంటే 16 × B అని చెప్పి తీసుకుందాం. సో 16 × 16 9. సో 4 9 36, 9 36. సో B వాల్యూ ఎంత వచ్చింది మనకి 36. రెండో నెంబర్ అనేది 36కి సమానం. ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో షార్ట్ కట్స్ అనేవి కొన్ని చాలా వరకు ఉపయోగపడతాయి. మనం ఈ వీడియోస్ మనం చూడడం ద్వారా 100% ఆశ్చర్యం చెప్తున్నానండి. 88 క్వశ్చన్స్కి అట్లీస్ట్ ఒక 80 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం 80 నిమిషాల్లోపు చేయగలుగుతాం. ఇది మాత్రం షూర్ అండి. 80 నిమిషాలు అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోలేము. అటువంటి షార్ట్ కట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీరు చూడగలుగుతారు. అండ్ ఎగ్జామ్ టైంలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు మోడల్ పేపర్స్ ఎన్ని వీలైతే అన్ని మేము అందించడానికి రెడీగా ఉన్నాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, మోడ్యులస్ ఆఫ్ 7 - 2x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? సో ఇక్కడ ఒక సంఖ్య మాడ్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే మనకేమో ఇది ఇచ్చాడు. సో మనం దీన్ని -11 నుండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 - 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మోడ్ తీసేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో -7 ఉంది కదా, ఈ 7ని ఫస్ట్ తీసేయాలి. అంటే ఇక్కడ +7 కాబట్టి మొత్తాన్ని -7 చేయాల్సి వస్తుంది. సో -11 -7 అంటే -18, 7 7 గెట్ క్యాన్సల్, -2x ఇది 4 ఉంటుంది. సో అగైన్ 2తో చేయాలి, ఎందుకంటే 2తో డివిజన్ చేయాలి. ఇప్పుడు 2 ఉంది కాబట్టి 2తో డివిజన్ చేస్తే -9 -x 2 అని వచ్చింది. సో ఇక్కడ మైనస్ ఉండద్దు. సో ప్లస్ కావాలంటే సైన్ డిఫరెంట్ అవుతుంది. అట్లా రాసినప్పుడు మనం 9 > x -2 రాసుకోవచ్చు. సో ఇట్లా రాసినా కరెక్టే, లేదా -2 <x <9. సో ఈ రెండిట్లలో ఏదైనా కరెక్టే. సో మన ఆన్సర్ అనేది ఇక్కడ ఆప్షన్లో ఏ విధంగా ఇచ్చాడో చూసుకోవాలి. సో -2x <9. సో ఫస్ట్ వన్ అనేది మనకి మ్యాచ్ అయింది ఆన్సర్. సో మొత్తం మనం మిగతా కూడా చూడవలసిన లేదు. సో డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 1 అని చెప్పి క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మోడ్లెస్ పైన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరి కానిది. సో ఇక్కడ ప్రవచనాలు, సత్య ప్రవచనాల పైన క్వశ్చన్, 10th టాపిక్ అండి ఇది. ప్రవచనాలు, వాటి మధ్య రిలేషన్స్. సో ఇక్కడ మనకి PQ నెగేషన్ P సంథింగ్ రిలేషన్స్ ఉన్నాయి. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రవచనం విలువ తీసుకొని చేయొచ్చు, లేదా షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేయొచ్చు. సో ప్రవచనం విలువ తీసుకోవాలంటే PQ ఇట్లా రాస్తాం కదా, P, Q అని TT TF
FT FF అని చెప్పి రాసి చేయొచ్చు. కానీ అలా చేయడం ద్వారా మనకి ఎక్కువ లెంత్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన క్వశ్చన్ ఆ విధంగా అంటే ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చి దీన్ని ఈక్వల్ ఎంత అంటే ఈజీగా చేయొచ్చు. కానీ అలా కాకుండా ఇది క్రింది వల్ల సరికానిది ఏది అడిగాడు కాబట్టి అలా చేయడం ద్వారా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వాల్యూ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ చేయాలి, అప్పుడు ఎక్కువ లెంత్ తీసుకుంటుంది. కొంచెం మనకి అక్కడ తెలిసిన చదువుకున్న బేసిక్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే నెగేషన్ ఉంటే సింబల్ చేంజ్ అవుతుంది, అది క్లూ అండి. సో ఇక్కడ నెగేషన్ ఉంది, సింబల్ చేంజ్ అయింది. సో ఇది కరెక్ట్. ఇక్కడ నెగేషన్ ఉంది, దీనికి ఉన్న నెగేషన్ ఆటోమేటిక్గా ఇది డైరెక్ట్ రూల్ అండి. ఇది డైరెక్ట్ రూల్, దీన్ని కూడా మనం గుర్తుపట్టే స్టేజ్లో ఉండాలి. సో ఇక్కడ పీకున్న క్యూకున్న డబుల్ ఇంప్లేస్ ఉంటే పీకున్న క్యూకున్న ఒకటి, ఇది గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ సింబల్ చేంజ్ కాలేదు, సో ఇది తప్పన్నమాట. ఎందుకంటే ఇక్కడ అండ్ ఉంది, ఇక్కడ కూడా అండే వాడాడు. సో ఇక్కడ మనం ఆర్ వాడాలి, ఎందుకంటే సింబల్ చేంజ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ సింబల్ చేంజ్ కాలేదు కాబట్టి ఇది తప్పనమాట. సో ఇక్కడ సరి కానిది ఏంటని చెప్పి ఫోర్త్ చూసుకోవచ్చు. ఈ రెండు మనకు తెలిసిన తెలియకపోయినా ప్రాబ్లం లేదు, ఇదొకటి చూసి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా తప్పు అని చెప్పి తెలిసిందంటే మిగతా ఆప్షన్స్ మనం చూడనవసరం లేదు. సో ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా తప్పు కాబట్టి మనకి మిగతా ఆప్షన్తో సంబంధం లేదు. అలా కాకపోతే మొత్తం ఆప్షన్ చెక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం టేబుల్స్ సత్యప్రవచన టేబుల్స్ సంబంధించిన టేబుల్స్ అన్ని వేసుకొని చేయాల్సి వస్తుంది. సో అట్లా చేయకుండా ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్ 4th 1 పెట్టేస్తాం. సో ఆప్షన్ ఇక్కడ 4th 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సక్సెస్ అనే పదంలోని అక్షరాల సమితిలో మూలకాల సంఖ్య. సో అక్షరాలు అంటే ఇప్పుడు సక్సెస్ అంటే మనకి SUCCESS. సో ఇక్కడ మనకి సమితి అనగానే ఒక నిర్వచనం గుర్తుకు రావాలి. సమితిలో ఏ పదం కూడా రిపీట్ కాదు, అంటే మళ్ళా తిరిగి రాదు. సో అట్లా గుర్తుంచుకున్నప్పుడు మనకి ఇక్కడ మనకి S ఒకటి, U ఒకటి, C 2 times వచ్చింది, ఒకసారి తీసుకుంటాం. E అనేది ఒకటి, ఆల్రెడీ S రిపీట్ వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకో. అంటే మనకి మొత్తం ఈ సమితిలో 4 మూలకాలు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సమితి నిర్వచనం, ఇక్కడ యాక్చువల్గా ఎన్ని పదాలు ఉన్నాయంటే మనం 7, 8 పదాలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్తాం. సో అట్లా అడగలేదు, మనకి సమితిలోని మూలకాల సంఖ్య అడిగాడు. సో సమితి నిర్వచనం ప్రకారం ఏంటంటే సమితిలోని మూలకాలు ఏవి రిపీట్ కావు అనేది తెలిసినప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతాం. అందుకే మనకి బేసిక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పక్క పటంలో షేర్ చేయబడిన భాగం సూచించేది ఏంటి? సో ఈ పటాన్ని గమనించండి ఒకసారి. ఇక్కడ మొత్తం ABC 3 సెట్స్ ఉంది. ఇలా షేర్ చేసిన ప్రాంతాన్ని ఏది సూచిస్తుందని అడుగుతున్నాను. సో ఫస్ట్ ఇది నేను తీసుకుంటున్నాను. సో ఇది నేను తీసుకుంటే అంటే జస్ట్ AB తీసుకుంటున్నాను. AB కన్సిడర్ చేసినట్టయితే ఇది A-B అవుతుంది. ఎందుకంటే A నుండి Bని కంప్లీట్గా తీసేస్తే మనకి ఈ ప్లేస్ వస్తుంది, ఈ ప్లేస్ కావాలి కాబట్టి ఇది A-B అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇందులో C అనే సెట్ వచ్చింది, ఈ పార్ట్ కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు AC తీసుకుంటే ఇట్లా ఉందన్నమాట. సో ఇక్కడ ఇది A-C అవుతుంది. సో ఈ రెండింటిని ఏం చేస్తున్నామంటే క్లబ్ చేస్తున్నాం, అంటే యూనియన్. క్లబ్ చేయడం అంటే యూనియన్. సో క్లబ్ చేయడం యూనియన్ తీసుకుంటుంది. A-B యూనియన్ A-C అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇంటర్సెక్షన్ వేరు, క్లబ్ చేయడం వేరు. ఇక్కడ క్లబ్ చేస్తున్నాం కాబట్టి రెండింటిని యూనియన్ తీసుకోవాల్సి వస్తుంది. సో మన ఆన్సర్ అనేది A-B యూనియన్ A-C అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ డయాగ్రామ్స్ని చూసి కూడా కొంచెం అవగాహన ప్రాక్టీస్ తోటి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, F(20). F అంటే ఫ్యాక్టర్ అండి. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఆ విషయం. F అంటే ఫ్యాక్టర్ ఆఫ్ 20. ఫ్యాక్టర్ ఆఫ్ 20 మైనస్ ఇంటర్సెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ 16 ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఆఫ్ y అయితే y వాల్యూ ఎంత? సో ఫ్యాక్టర్ ఆఫ్ 20 అంటే 20 ఫ్యాక్టర్స్ అండి. 20కి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. 20కి కారణాంకాలు ఏంటి? 1, 2, 4, 5 ఇక్కడ వస్తుంది, 5 తర్వాత 6, 7, 8, 9, 10 అండ్ 20. సో 16కు కారణాంకాలు ఏముంటాయి? 1, 2, 3 రాదు, 4, 5, 6, 7, 8 తర్వాత 16. సో ఈ కారణాంకాలు మనం రాసాం. సో తర్వాత వాటిని ఇంటర్సెక్షన్ చేయమంటున్నాం, అంటే కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 1 to 4, 1 to 4, 1 to 4. ఇక్కడ మనకు సెట్ వచ్చేసింది. ఇది F(y), ఫ్యాక్టర్ ఆఫ్ y. సో మనము ఒకసారి చూడండి, ఫ్యాక్టర్ ఆఫ్ 20లో లాస్ట్ నెంబర్ ఏంటి? 20. ఫ్యాక్టర్ ఆఫ్ 16లో లాస్ట్ నెంబర్ ఏంటి? 16. సో ఫ్యాక్టర్ ఆఫ్ వైలో లాస్ట్ నెంబర్ ఏముంది? 4 ఉంది కాబట్టి y కొట్టి మనం 4 తీసుకోవచ్చు. సో ఫ్యాక్టర్స్లో అంటే కారణాంకాలలో లాస్ట్ కారణాంకం ఎప్పుడైనా సరే దానికి అదే ఉంటుంది, అంటే గరిష్ట కారణాంకం అనేది దానికి అదే వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా సరే 8 తీసుకుంటే దాని కారణాంకాలు రాసినప్పుడు గరిష్ట కారణాంకం మళ్ళీ 8 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి గరిష్ట కారణాంకం 4 కాబట్టి ఆ నెంబర్ అనేది 4కు సమానం. సో ఆన్సర్ y వాల్యూ ఎంత? 4 అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, R = 1, 3, 2, 4, 3, 5 సమితి నిర్మాణ రూపంలో ఏంటి? సో సమితి నిర్మాణ రూపంలో రాయమంటున్నాడు. సమితి నిర్మాణ రూపం అంటే ఏంటి? 2 రకాలుగా ఉంటాయి. సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇది సమితి నిర్మాణ రూపం, రోస్టర్ రూపం 2 ఉంటాయి. ఇది సమితి నిర్మాణ రూపంలో కావాలి. సమితి నిర్మాణ రూపం అంటే x, y అంటే ఫస్ట్ ఎలిమెంట్ x, సెకండ్ ఎలిమెంట్ y అనుకుంటే x, y సచ్ దట్ ఎట్లా ఉంది? ఇది
ఎక్స్కు ఏం చేస్తే వై వస్తుందో చూడాలి. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు వై, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు వై, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు వై, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు వై, ఎందుకంటే 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3, 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4, 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5. సో ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు వై అనే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఆప్షన్ నెంబర్ 1ని కరెక్ట్ చేస్తాం. ఇక్కడ 2, 4 ఆప్షన్ చూడవసరం లేదు. ఒకవేళ చూస్తే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 4, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 4 లేదు, అండ్ ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇక్కడ లేదు, ఇది కాదు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇక్కడ 1 ప్లస్ 3 ఈక్వల్ టు 4 అండి, నాట్ 2. సో ఇది కూడా కాదు. అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4, ఇక్కడ 4 కానీ ఇక్కడ 6 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సమితి నిర్మాణ రూపం అంటే వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, మొదటి ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి మధ్య రిలేషన్ ఎట్లా ఉంది చూస్తే సరిపోతుంది. సో మొదటి ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు వై రూపంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి అతని బిడ్డల మధ్య సంబంధం ఏ రకానికి చెందింది? సో తండ్రి ఒకడు ఉంటాడు, అతని బిడ్డ అని అడగట్లేదు, బిడ్డలు అంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఒక ఫాదర్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, వాటి మధ్య రిలేషన్ కావాలి. అంటే 1 to many అంటే ఏక నుండి బహు, 1 to many అంటే ఏకబహు సంబంధం, రిలేషన్స్, సమితులు, సంబంధాల్లో నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. సో మనకి 10th సిలబస్ కాదండి, ఇంటర్మీడియట్ సిలబస్ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి ఎస్సీ రాయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు వై అయితే ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఎంత? సో మనకు అడుగుతుంది ఎఫ్ ఆఫ్ వై వాల్యూ. సో ఎక్కడైనా సరే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఫస్ట్ ఏమని ఇచ్చాడు, ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ మైనస్ ఏ అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 అని అడిగితే ఏం చేస్తాము, ఎక్స్ ప్లస్గా 2 రాసేసి సింప్లిఫై చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్గా 2 అడగట్లేదు, వై అని అడిగాడు. ఎఫ్ ఆఫ్ వై అంటే ఏమయ్యారు ఇప్పుడు ఏ ఇంటూ వై ప్లస్ బి బై సి ఇంటూ వై మైనస్ ఏ రాయాలి. కాకపోతే వై వాల్యూ ఎంత ఇచ్చాడు, మళ్ళీ ఇదే ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈ వై ప్లేస్లో ఈ ఫంక్షన్ మొత్తం రాయాల్సి వస్తుంది. అంటే ఏ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి బై సివై మైనస్ ఏ ప్లస్ బి బై సి ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి బై సివై మైనస్ ఏ మైనస్ ఏ. సో ఇక్కడ ఎల్సిఎం సేమ్ ఉంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏబి ప్లస్ బీసీవై మైనస్ ఏబి, కింద సి ఇంటూ ఏసీఎక్స్ ప్లస్ సిబి మైనస్ ఏసీవై, ఎక్స్ లేదు కదా, వై కదా, ఏసీఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఏసీఎక్స్ గెట్ క్యాన్సల్, ఏబి ప్లస్ మైనస్ ఏబి గెట్ క్యాన్సల్. సో ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీసీ ఎక్స్. సో అక్కడ మనం ఎక్స్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీసీ, కింద ఏ స్క్వేర్ ప్లస్ బీసీ వచ్చేసింది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీసీ, ఏ స్క్వేర్ ప్లస్ బీసీ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఎక్స్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది మనకి ఎక్స్కి సమానం. అంటే ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో ప్రతిక్షేపించడం ద్వారా ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ప్లస్ డాట్ 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 ప్లస్ n³ బై n టు ది పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? సో ఈ ప్రాబ్లమ్ని చూడగానే మనకు బేసిక్ ఫార్ములా యాదకి వస్తుంది. పైన చూస్తే మొదటి సహజ సంఖ్యల గణాల మొత్తం. సో గణాల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n² ఇంటూ 1 ప్లస్ n హోల్ టు ది పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ బై 4 అనే ఫార్ములా బేసిక్గా మనం చూడగానే గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసినట్టయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ n² 1 ప్లస్ n హోల్ స్క్వేర్ బై 4, ఇది డివిజన్ 4 n టు ది పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి అలాగే రాస్తున్నాను, విచ్ ఇస్ ఈక్వల్, ఇక్కడ మనకి n టు ది పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ n² ఉంది. సో ఈ రెండు టర్మ్లకి మనం ఒక n కామన్ తీసినట్లయితే n² ఇంటూ n కామన్ తీస్తే బయటకు వస్తే హోల్ స్క్వేర్ అవుతుంది, ఒక n కామన్ తీస్తే బయటకు వస్తే హోల్ స్క్వేర్ అవుతుంది. n² ఇంటూ n² ఇంటూ 1 ప్లస్ 1 బై n అన్న రాసుకోవచ్చు, బై 4 ఇంటూ n టు ది పవర్ ఆఫ్ 4, n టు ది పవర్ ఆఫ్ 4, n టు ది పవర్ ఆఫ్ 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ వాల్యూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ 1 ప్లస్ 1 బై n బై 4. సో ఇప్పుడు లిమిట్ వాల్యూ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు 1 ప్లస్ 1 బై 1 బై 0, 1 బై 1 బై 0 బై 4. సో 1 బై 1 బై 0 ఇంటూ 0, 0 ప్లస్ 1 1, 1 బై 4 ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఏమో 1 బై 4 వచ్చింది, ఇక్కడ 1 బై 4 ఎక్కడ లేదు, 1 2 0 ఏది కాదని ఉంది. సో ఆన్సర్ మనకు వచ్చింది కరెక్ట్ అండి. ఎప్పుడైనా సరే మనం చేసిన రైటా తప్ప అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మన లోపలనే ఉండాలి. సో మనం అది చెక్ చేసుకునే కెపాసిటీ మనకే ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ అనేది 100% మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాబట్టి 1 బై 4. సో ఆన్సర్ ఏది కాదని చెప్పేసి కాన్ఫిడెన్స్గా రాయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 sin x ప్లస్ 12 cos x మైనస్ 5 ప్రమేయం యొక్క వ్యాప్తి ఎంత? సో ప్రమేయానికి వ్యాప్తి అడుగుతున్నాడు. ఈ ప్రమేయం ఎలా ఉందంటే
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి రూపంలో ఉంది. సో ఈ ప్రమేయానికి వ్యాప్తి ఏమవుతుందంటే సి స్క్వేర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ఈక్వల్ టు 12, సి ఈక్వల్ టు -5. సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్. సో సి -5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ కామా -5 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్. సో -5 స్క్వేర్ 25 ప్లస్ 144 169 రూట్ ఆఫ్ 169 13 -13 కామా -5 ప్లస్ 13. సో -18 కామా 8. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, -18, 8. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. -18, 8. సో ఇక్కడ జస్ట్ చిన్న ఫార్ములా సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది వ్యాప్తిని చూపిస్తుంది. సో వ్యాప్తి ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా గుర్తుకుంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, e⁻3x యొక్క విస్తరణలో x⁸8 యొక్క గుణకం. సో e⁻3x అని ఇచ్చాడు. జనరల్గా e⁻x విస్తీర్ణం మనకు రావాలి. e⁻x ఈక్వల్ టు 1 ప్లస్ x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాట్ 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 ఇలా ఉంటుంది. సో ఇక్కడ e⁻3x అని ఉంది మనకి. e⁻3x ఈక్వల్ ఏమవుతుంది, x ప్లస్లో 3x అవుతుంది. సో 1 ప్లస్ 3x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు 3x⁸8/8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో మనకు అడుగుతుంది x⁸8 గుణకం. సో x⁸8 గుణకం ఏమవుతుంది, 3/8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 3/8 ఫ్యాక్టోరియల్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ కరెక్ట్. సో ఇక్కడ మనకి గుణకం ఏది అడిగితే దాన్ని మనం టిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గుణకం మాత్రం అడిగాడు కాబట్టి గుణకం ఏమవుతుందంటే 3/8 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ x → 0 sin 3x ప్లస్ sin 4x బై sin 2x ప్లస్ sin 7x. సో ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి దీనికి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా దీన్ని 2-3 వేస్లో చేయొచ్చు. ద సింప్లెస్ట్ వే ఏంటంటే 3x 4x 2x 7x ఇక్కడ x → 0 ఉండాలి. సో ఎప్పుడైతే x → 0 ఉందో అండ్ వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ వన్ లైక్ 3x 4x 2x 7x అంటే లిమిట్ x → 0 sin ax ప్లస్ sin bx by sin cx ప్లస్ sin dx. ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే a ప్లస్ b బై c ప్లస్ d అని చెప్పి రాయొచ్చు. ఇఫ్ ఒకవేళ ఇదే ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంటే మనం ఇక్కడ మైనస్ రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ మాత్రమే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 3 + 4/2 + 7 రాయొచ్చు. 3 + 4 7 by 2 + 7 9. సో ఆన్సర్ 7/9. ఎంత షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయంటే మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనం పేపర్ని ఒక 20 మినిట్స్ ముందే ఆయనకి ఇచ్చేసి రావచ్చు. సో అంత ఫెసిలిటీ మనకు ఉంటుంది. సో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మ్యాథ్స్ మాత్రమే ఉంది. మ్యాథ్స్లో ఎట్లా అంటే షార్ట్ కట్స్ ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ తెలియకపోతే మనం చేయలేం. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ లెక్క చేయాలంటే ఇది 4 మార్క్స్ ప్రాబ్లమ్, దీనికి ఒక మినిమం 5 మినిట్స్ టైం పడుతుంది. సో అట్లా కాకుండా షార్ట్ కట్ వేసి మనం ప్రిపేర్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 5:8, 3:7 యొక్క బహుళ నిష్పత్తి 45:x అయితే x యొక్క వాల్యూ ఎంత? సో ఫస్ట్ బహుళ నిష్పత్తి అంటే తెలియాలి. సో బహుళ నిష్పత్తి అంటే ఇక్కడ 2 ఇచ్చాడు. ఫస్ట్ 5:8 ఒకటి, 3:7. దీని బహుళ నిష్పత్తి కావాలంటే 5/8 × 3/7. ఇది బహుళ నిష్పత్తి తెలిసిన విషయం. సో 5 × 3 15/7 × 5 7 × 8 56. సో మనకు ఆన్సర్ ఇంత వచ్చింది. దీని ఈక్వల్ టు 40x అండ్ నిష్పత్తి అంటే ఎక్స్ డివిజన్ రాసుకోవచ్చు కాబట్టి ఈ వాల్యూస్ ఇచ్చాడు. సో ఎక్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్లో x × 45 x × 15 ఈక్వల్ టు 45 × 56. 15 1s 15 3s. సో మనకి x ఈక్వల్ టు 3 × 56. 3 50 150 ప్లస్ 18 168. 168 ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 తక్కువ టైంలో చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 4:1. వారి వయసుల లబ్ధం 196 అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? సో తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి ఇచ్చాడు. నిష్పత్తి నుంచి నంబర్స్ బయటకు వస్తే మనకి x రాసుకోవచ్చు. సో నిష్పత్తి మనకి 4:1. సో తండ్రిది 4x, కొడుకుది 1 × x 1x. వారి వయసుల లబ్ధం ఇచ్చాడు అంటే ఇంటూ ఈక్వల్ టు 196. అంటే మనకి 4x² = 196. 4 1s
4 4 జా 16, 3 ఉంటుంది 36, 4 9 జా 36. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 49, ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ రాస్తే 28 years అండ్ ఇక్కడ రాస్తే 7 years. 28,7 వచ్చేసింది. సో ఇప్పుడు అడుగుతున్నది ఏంటి, 5 years తర్వాత. 5 years తర్వాత +5 అంటే 33:12. సో 3 11 జా 3 4 జా. సో 11:4 అనేది ఆన్సర్. 11:4 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక డజన్ పెన్నుల ఖరీదు 72 రూపాయలు, అయితే 9 పెన్నుల ఖరీదు ఎంత? సో వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ డజన్ అంటే 12, ఆ విషయం తెలియాలి. 12 పెన్నుల ఖరీదు 72 రూపాయలు, 9 పెన్నుల ఖరీదు ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ బై 9/12, 12 ఎక్కం 12 ఆర్ల 6 54. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక యంత్రం యొక్క ప్రస్తుతం విలువ 81,000, దాని విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గిన 3 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? సో దీనికి మనం బేసిక్ ఫార్ములా అంటే చక్రవడ్డీకి సంబంధించిన ఫార్ములా వాడాలి. సో అలా వాడడం ద్వారా క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్ వేలో చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే 81,000 ప్రజెంట్ ఉంది, ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. సో ఒక సంవత్సరంలో 10% తగ్గింది అనుకుంటే 800 ఒక 100 అంటే ఇందులో 10%. లాస్ట్ నుంచి ఒక పాయింట్ తీసేస్తాం, 0 తీసేస్తే 81,000 తగ్గింది. సో ఇప్పుడు 81,000 అంటే 0 0 10 - 1 9, 80 - 8 72 అని వస్తుంది. 72 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైంది, 10% తగ్గింది. సో ఇలా 10% ఏమవుతుంది, 72 90 ఒక 0 తీసేస్తాం లాస్ట్ నుంచి. సో 90 అంటే 10, 100కి 90 పోతే 10 వస్తుంది, 800కి 2 పోతే 6 ఉంటుంది. సో 72 - 7 అంటే 65 ఉంది, 65. ఇప్పుడు మళ్ళీ 3వ సంవత్సరం, ఇప్పుడు 2వ సంవత్సరం తర్వాత దాని రేటు. 3వ సంవత్సరం తర్వాత అంటే మళ్ళీ 10% తీసేస్తే 65 61 తీసేయాలి. సో 65 61 అంటే 10 - 1 9. సో 10 - 6 4, 10 - 6 4. ఓకే. సో 5 - 5 0, 65 - 6 65 - 6 59. సో 59,049 రూపాయలు. 59,049 రూపాయలు. ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మనకి 10% తగ్గింది, ప్రతిసారి తీసేసినాం. 10% యాడ్ అయితే ప్రతిసారి దాన్ని కలుపుతాం అంతే. సింపుల్గా ఈజీ వేలో సలువు వచ్చింది. దీనికి అదే మనం చక్రవడ్డీ ఫార్ములా రాయంటే ఫార్ములా గుర్తుకుండాలి, సింప్లిఫికేషన్ చేయాలి. అక్కడ నెంబర్స్ పెద్దగా ఉంటుంది. సో అది చేసేటానికి 3-4 minutes పట్టుద్ది. సో ఇట్లా మనం ఒక 20 to 25 secondsలో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ప్రకటన వేలపై 3 రూపాయలు తగ్గించి 42 రూపాయలకు అమ్మితే రుసుము ఎంత? సో ప్రకటన వేల పైన తగ్గించాడు. సో ప్రకటన వేల మనకి ఇప్పుడు తెలియదు. సో ప్రకటన వేలని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అమ్మిన రేట్ ఎంత, 42 రూపాయలు. ఎంత తగ్గించిండు, 3 రూపాయలు తగ్గించిండు. అంటే ప్రకటన వేల ఎంత, 45 రూపాయలు. సో ఇప్పుడు ఏమంటుండు, ఇలా రుసుము అంటే తగ్గించిన ధర, రుసుము అంటే తగ్గించిన ధర. సో రుసుము శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే 45లో 3 అనేది ఎంత శాతం? సో 3/45 × 100. 3 ఎక్కం 3 15, 5 3 5 20. సో 20/3 వచ్చింది. 20/3 అక్కడ లేదు, అక్కడ మనకి మిశ్రమ భిన్నాల రూపం ఉంది. సో 3 ఎక్కం 3 18, 2/3%. సో 20/3 అంటే 6, 2/3 శాతం. సో ఆన్సర్ 2 అనేది కరెక్ట్. మొదటి n బేసి సహజ సంఖ్యల సగటు ఎంత? మొదటి బేసి సంఖ్యల సగటు ఫార్ములా ఏంటి, n². వాటి సగటు అంటే బై n, విచ్ ఈజ్ ఈక్వల్ టు n. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో కరెక్ట్గా కాన్సెప్ట్ మొత్తం ఒక సబ్జెక్ట్ని చదవగలిగితే మనం పేపర్ని 100% అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 6 సంవత్సరాలలో మొత్తం అసలుకు రెట్టింపు అయినా ఎంత కాలంలో మొత్తం అసలుకి 3 రెట్లు అవుతుంది? సో ఇక్కడ ఏ వడ్డీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ తీసుకుంటాం. బారు వడ్డీలో ఏమైందంటే 6 yearsలో అమౌంట్ రెట్టింపు అయింది, అసలుకు రెట్టింపు అయింది. అంటే ఫస్ట్ అమౌంట్ 100 ఉంది అనుకుందాం, రెట్టింపు అయిందంటే మీనింగ్ 200 అయింది. అంటే ఎంత పెరిగింది, ఫస్ట్ మనం 100 రూపాయలు ఉందనుకుంటున్నాం, రెట్టింపు అయింది అంటే 200 అయింది. అంటే ఎంత పెరిగింది, 100 పెరిగింది. సో అంటే దానికి అదే పెరగడానికి 6 years పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అదే అమౌంట్ 3 రెట్లు కావడానికి అంటే 300 కావాలి. 300 కావాలంటే మళ్ళీ 100 పెరగాలి. సో మళ్ళీ 100 పెరగాలంటే మళ్ళీ 6 years అవసరం. సో 6 + 6 12 years ఆన్సర్. సో 6 + 6 12 years ఆన్సర్. ఆన్సర్ నెంబర్ 4. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటాయి, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ప్రాబ్లమ్స్ మనకు ఐడెంటిఫై ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఏబీసీలు 5:3:2 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారి లాభాల వాటాలు నిష్పత్తి 5:6:5 అయితే వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి ఎంత? సో కాలాల నిష్పత్తి అడుగుతున్నాడు, పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు, లాభాల నిష్పత్తి ఇచ్చాడు. యాక్చువల్గా భాగస్వామ్యంలో మనం ఏం చేస్తాం, ఎంత పెట్టుబడి పెట్టిండు, ఎన్ని రోజులు పనిచేసిండు, ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే అతనికి వచ్చే లాభం తీసుకుంటాం. సో మనం పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు లాభం. సో ఇప్పుడు మనం పెట్టుబడి 5
ఇంటూ ఎక్స్ తెలియదు. నెక్స్ట్ 3 ఇంటూ వై తెలియదు. 2 ఇంటూ జెడ్ తెలియదు. దీని ఈక్వల్ టు ఏంటి? 5:6:5. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆప్షన్ నుంచి వెళ్ళండి. సో ఆప్షన్ నుంచి ఫస్ట్ మనం 3, 4, 5 ఉంది ఆప్షన్. సో ఎక్స్ వాల్యూ 3, 4, 5 రాస్తే ఏమవుతుంది? 15, 12, 10. సో ఇక్కడ మళ్ళీ మనం 3 ఎక్కంతో క్యాన్సిల్ చేయొచ్చు, కాకపోతే ఇది కాదు. ఓకే, ఏదైనా క్యాన్సిల్ కాదు కాబట్టి ఈ నిష్పత్తి వచ్చింది. దీనికి ఇది ఈక్వల్ ఉందా? లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 తప్పు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంది? 4, 2, 5. సో 5 4 20, 3 2 6, 5 2 10 మళ్ళీ. సో మళ్ళీ అగైన్ ఇక్కడ 2 ఎక్కంతో పోతుంది. 10, 3, 5. సో ఇది రాలేదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 1, 2, 3. సో 1 అంటే 5, సెకండ్ 2 అంటే 6, నెక్స్ట్ 3 అంటే మళ్ళీ 6, 3 అంటే 6. సో 5, 6, 6 వచ్చింది. 5, 6, 5 ఉంది కాబట్టి ఇది కాదు. ఈ 3 కాకపోతే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. సో మన క్లారిటీ కోసం మరోసారి చెక్ చేద్దాం. 5 × 2 10, 4 × 3 12, 5 × 2 10. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5, 6, 5. 5, 6, 5 అన్నది ఇది ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 తీసుకుంటాం. సో ఇటువంటి క్వశ్చన్స్ ఆప్షన్ చూసి అఫ్కోర్స్ ఇక్కడ టైం కూడా ఎంత డిలే ఉండదు. ఒక్కొక్కటి చెక్ చేయడమే, జస్ట్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేయడమే. అది 2 టేబుల్ ఆర్ 3 టేబుల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 4th వన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పంపు ఒక తొట్టెని 20 నిమిషాలు నింపుతుంది, మరో పంపు 40 నిమిషాలు ఖాళీ చేస్తుంది. ఆ 2 పంపులు ఒకేసారి తెరిస్తే ఆ తొట్టె ఎంత కాలంలో నిండుతుంది? సో ఆటోమేటిక్గా 20 నిమిషాలు నింపింది, 40 నిమిషాలు ఖాళీ చేసింది. సో ఖాళీ ఇంకా అంటే మనం ఏం తీసుకుంటాం? 1 నిమిషంలో 1/20 అని తీసుకుంటాం నింపేది. ఖాళీ చేస్తే మ్యాన్ని తీసుకుంటాం. సో 1/20 - 1/40 అంటే ఆన్సర్ 1/40 అని చెప్పి తెలిసిపోతుంది. ఎందుకంటే 1/20లో సగం 1/40. ఒక దాంట్లోకి సగం తీసేస్తే మిగిలిన సగం మిగులుతుంది. సో ఒకటి 20 పార్ట్లు, 1/40 హాఫ్ తీసేస్తే ఇంకా 1/40 ఉంటుంది. సో అదంతా చేయాలనుకుంటే ఎల్సిఎం చేసేసండి. 80 వస్తుంది. 40 - 20, 20/80 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/40. సారీ 4 - 2, 2/80 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/40 తీసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది 1/40. 1/40 అంటే 40 నిమిషాలు ఉంటుంది. అంటే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నిమిషానికి, ఒక రోజుకి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఒక నిమిషానికి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1/20 - 1/40 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలానికి దూరానికి మధ్య సంబంధం. ఒక రైలు సెకండ్కు 36 కిలోమీటర్లు పోను. అది 200 మీటర్ల పొడవు గల వంతెనను 10 సెకండ్లు దాటిన ఆ రైలు పొడవు ఎంత? ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చాడు అంటే దాని స్పీడ్ ఇచ్చాడు. ఒక రైలు సెకండ్కు 36 మీటర్లు పోను అంటే దాని స్పీడ్ ఎంత? 36 మీటర్/సెకండ్. అయితే ఇదే రైలు ఒక వంతెన ఎంత పొడుగు ఉన్నది? 200 మీటర్ల పొడవు గల వంతెనను 10 సెకండ్లను దాటను. అంటే వంతెనను దాటినప్పుడు వంతెన పొడవు ప్లస్ రైలు పొడవు తీసుకుంటాం. ఇప్పుడు స్పీడ్ ఏంది? ఇది మొత్తం దూరం బై మొత్తం టైం 10 సెకండ్లు. సో ఇది కూడా స్పీడే, ఇది కూడా స్పీడే. ఈ 2 స్పీడ్లు ఈక్వల్, ఎందుకంటే రైలు స్పీడ్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ దాన్ని డిస్కస్ చేయలేదు కాబట్టి. అంటే 36 = 200 ప్లస్ x/10. ఈ 10 చేస్తే 360 ఈక్వల్ టు 200 ప్లస్ x. ఈ x అనేది ఏంది? రైలు పొడవు, ఇది వంతెన పొడవు. సో x ఈక్వల్ టు 160. మనకు అడిగింది కూడా రైలు పొడవు కాబట్టి 160 మీటర్లు. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 4, 2005 సోమవారం అయితే అదే సంవత్సరంలో నవంబర్ 18 ఏ రోజు అవుతుంది? సో సేమ్ ఇయర్ అడుగుతున్నాడు. ఏప్రిల్ 4 ఇచ్చాడు మనకి. ఏప్రిల్ 4th మనకి అడుగుతుంది నవంబర్ 18. సో ఏప్రిల్ 4th నుంచి నవంబర్ 18 వరకు ఎన్ని ఆడ్ డేస్ మిగిలిపోయిన రోజులు ఉన్నాయి కౌంట్ చేద్దాం. సో ఏప్రిల్ తర్వాత మే 4, తర్వాత జూన్ 4, జూలై 4, ఆగస్ట్ 4, సెప్టెంబర్ 4, అక్టోబర్ 4th, నవంబర్ 4th. సో ఏప్రిల్ నుంచి మేకి 2 ఆడ్ డేస్ ఉంటాయి, ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి, మిగిలిపోయినాయి 2. మే నుంచి జూన్కి 3 ఉంటాయి, ఎందుకంటే మేలో 31 ఉంటాయి, 31 ఉంటే 3, 30 ఉంటే 2. సో జూన్లో 31 కాబట్టి 2, జూలైలో 3, ఆగస్టులో 3, సెప్టెంబర్లో 2, అక్టోబర్లో 3. సో అక్టోబర్లో 3. ఇప్పుడు నవంబర్ 4th వచ్చాం. సో నవంబర్ 4th నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? నవంబర్ 18కి వెళ్ళాలి. నవంబర్ 18. సో 4th నుంచి 18కి ఎన్ని రోజులు ఉంటాయి? 14 డేస్ ఉంటాయి. సో ఇప్పుడు 8 డేస్ కౌంట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎప్పుడైనా సరే శేషం 7 మల్టిపుల్స్లో ఉండాలి. సో 7 మల్టిపుల్స్ అంటే 4, 2, 3, 2 7 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేయొచ్చు. 14 అంటే 7 14, దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 + 3 6 + 2 8, 8 +
3 11 11/7 శేషం ఎంత 4 శేషం కౌంట్ మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ శేషం 0 ఇక్కడ శేషం 0 కాబట్టి రెండు కూడట్లేదు సో శేషం అనేది 4 వచ్చింది సో 4 రోజులు కలపాలి ఇప్పుడు ఇచ్చిందేమో సోమవారానికి 4 రోజులు కలుపుతాయి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం సో మన ఆన్సర్ ఎంత శుక్రవారం ఇస్ కరెక్ట్ సో ఇచ్చిన డేట్కి 4 రోజులు కలిపితే శుక్రవారం వస్తుంది ఆన్సర్ అనేది థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ a = 3 b = 7 అయితే a పవర్ b మైనస్ b పవర్ a = ఎంత సో ఇటువంటి మాత్రమే టైం తీసుకునే ప్రాబ్లమ్స్ సో a పవర్ 3 అంటే 3 పవర్ 7 మైనస్ 7 పవర్ 3 సో నాకు 3 పవర్ 7 తెలియదు సో మనం ఏం చేస్తామంటే 3 9 27 81 243 వరకు తెలుసు అంటే 3 పవర్ 5 = 243కి వచ్చింది సో నెక్స్ట్ నాకు 3 పవర్ 7 అంటే ఇంటూ 9 ఉంటుంది సో ఇంటూ 9 చేస్తే అయిపోతుంది అంతే కదా 3 పవర్ 5 = 243 3 పవర్ 7 కావాలంటే ఇంటూ 3 పవర్ 2 చేస్తే అయిపోతుంది ఇంటూ 3 పవర్ 2 అంటే 9 సో 243 ఇంటూ 9 చేస్తున్నా 9 3 is 27 9 4 is 36 plus 2 38 9 2 is 18 plus 3 18 plus 3 21 సో 21 87 వచ్చింది మైనస్ 7 క్యూబ్ అంటే 343 నాకు 10 క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటే నాకు ఇంత టైం సేవ్ అవుతుందో చూడండి ఒకసారి 343 తీసేస్తే ఇది 3 ఉంటుంది సారీ ఇది 4 ఉంటుంది ఇక్కడ 4 ఉంటుంది 21 మైనస్ 3 18 సో 1844 ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది ఇస్ కరెక్ట్ సో ఇక్కడ జస్ట్ నంబర్స్ని మల్టిప్లికేషన్ అంటే నంబర్ సిస్టమ్స్ పైన కూడా క్వశ్చన్స్ని టైం తీసుకునే విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ 5 ప్లస్ 2 పవర్ 2 రూట్ 3 బై 7 ప్లస్ 4 రూట్ 3 ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 3 అయితే ఏ బి వాల్యూ ఎంత సో ఇక్కడ మనకి హారంలో ఒకటి లవంలో ఒకటి ఉంది సో లవహారాల్లో డిఫరెంట్గా ఉంది దీన్ని సింగిల్ టర్మ్లో రాయాలి సింగిల్ టర్మ్లో రాయాలంటే దీన్ని అకరణీయం చేయాలి అకరణీయం చేయాలంటే అకర్ణీయ కారణాంకం హారం యొక్క అకర్ణీయ కారణాంకంతో గుణించాలి సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా చేసాం ఇటువంటిది ఒకటి కారణాంకం అకర్ణీయ కారణాంకం అంటే 5 ప్లస్ 2 రూట్ 3 బై 7 ప్లస్ 4 రూట్ 3ని అకర్ణీయ కారణాంకం దేనిది హారం యొక్క అకర్ణీయ కారణాంకం ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి అంతే ప్లస్ ఉంటే మైనస్ తీసుకొని చేయాల్సి వస్తుంది సో 5 into 7 35 5 into minus 4 minus 20 root 3 2 into 7 plus 14 root 3 plus into minus 2 into 4 8 into root 3 into 3 is divided by 7 square 49 minus 4 root 3 whole square 4 square 16 into 3 48 సో మనకి నంబర్స్ అంటే a plus b into a minus b ఫార్ములా సో మనకి ఇక్కడ 8 into 3 24 35 minus 24 11 35 minus 24 11 minus 20 plus 14 minus 6 4 root 3 by 1 సో దీన్ని మనం a మైనస్ b రూట్ తోటి కంపేర్ చేయమంటుండు a మైనస్ b రూట్ తోటి సో a వాల్యూ ఎంత 16 b వాల్యూ ఎంత ఓన్లీ 6 నాట్ మైనస్ 6 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మనం 6 తీసుకోవాల్సి వస్తుంది 6 అంటే ఆప్షన్ నెంబర్ 2 మైనస్ 6 అంటే అక్కడ ప్లస్ ఉంది కాబట్టి అక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ 6 తీసుకోవచ్చు ఎక్కడ వరకు ఇచ్చాడో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ అరిథమెటికా పుస్తకం రచయిత సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుంచుకోండి డయాఫాంటాస్ ఆ బుక్ రాసింది డయాఫాంటాస్ అనే వ్యక్తి అరిథమెటికా అనే పుస్తకాన్ని రచించాడు నెక్స్ట్ క్వశ్చన్ రూట్ 3x ప్లస్ 4/x అన్నది ఒక ద్విపది ఏకపది బహుపది బహుళపది సో ఇక్కడ ఆప్షన్స్ గమనించండి బహుపది బహుళపది సో ఫస్ట్ రూట్ 3x ప్లస్ 4/x అనేది ఏందో గమనిస్తాం ఇక్కడ x మాత్రమే ఉంది కదా సో దాన్ని మనం బహుపది ద్విపది అనలేము అఫ్కోర్స్ మనకి x పవర్ కూడా కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి రూట్ 3 into x² ప్లస్ 4/x వస్తుంది సో ఇక్కడ స్క్వేర్లో ఉంది ప్లస్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ద్విపది అని చెప్పి అనొచ్చు లేదా బహుపది అని అనొచ్చు కానీ ఎప్పుడైనా సరే కింద మళ్ళీ ఎక్స్ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఏం చేసినా ఎక్స్ అనేది పోదండి కింద ఎందుకంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 0 1 ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి వర్గ సమీకరణము ఎట్లా ఒకటి రాయొచ్చు కానీ ఇక్కడ ఇచ్చింది ఇదే మాత్రం కాబట్టి ఈ టర్మ్లో ఎక్స్ అనేది హారంలో కంపల్సరీ వస్తుంది ఈ కేసులో వచ్చింది ఈ కేసులో కూడా ఎక్స్ అని వస్తుంది సో ఎప్పుడైతే కింద ఎక్స్ ఉంటుందో అది ఎటువంటి అసలు బహుపదే కాదు ఫస్ట్ బహుపది కానిదాన్ని మనం బహుళపది అంటాం బహుపది కానిదాన్ని మనం బహుళపది అంటాం సో అది బహుళ పదానికి ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇది 61 స్క్వేర్ కాదు 6l² m 10l m² 18l mnల యొక్క గాసాబా సో గాసాబా అంటే ఫస్ట్ నంబర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ నంబర్స్కి చేద్దాం 6
10 18. సో 6 10 18 ఇవన్నీ కూడా 2 ఎక్కంలో పోతాయి. తర్వాత ఇంకా పెద్ద ఎక్కం అంటే 6 ఎక్కంలో ఇది పోతుంది కానీ ఇది రాదు. సో 3 ఎక్కంలో ఇది పోతుంది కానీ ఇది రాదు. సో మనకి గరిష్టంగా భాగించేది మనకి 2 మాత్రమే. సో మనకి ఇక్కడ 2 అని తీసుకోవచ్చు. సో గాసాబా నంబర్స్కి ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో గాసాబా కాసాగులు కూడా ఇంకా మనం బేసిక్ మెథడ్ చేస్తే ఎస్ఏ కొట్టలేమండి. సో అది కొట్టాలి అంటే ఎస్ఏలో మనకి ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలి అంటే కొంచెం స్పీడప్ కావాలి, దానికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. సో ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా గాసాబా 2. సో దానికి షార్ట్కట్ మెథడ్స్ అంటారా? సో మనం ఐడెంటిఫై చేసుకోవాలి డిఫరెంట్ నెంబర్స్. ఫస్ట్ 2 తోటి, 3 తోటి, 4 తోటి, 5 తోటి, అప్ టు 6 వరకు. అప్ టు 6 అంటే 6 ఓకే, కాకపోతే 10 ఉంది అక్కడ. సో 6 తీసుకోలేము, 5 తీసుకోలేము, 4 రాదు ఎందుకంటే 4 దేంతో పోదు అక్కడ. నెక్స్ట్ 3 తోటి 6 18 పోతుంది కానీ 10 పోదు. సో ఆన్సర్ 2 కాట. సో గరిష్టంగా భాగించేది 2. సో నంబర్స్కి వచ్చేసింది. రిమైనింగ్ L2 M LM2 LMN. సో మూడిట్లో కూడా కామన్గా ఉండేటి ఒకటి L ఒకటి M. వీటికి లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ పవర్ అంటే L2 L L, లీస్ట్ పవర్ అంటే L, M2 M, లీస్ట్ పవర్ అంటే M. సో 2LM అనేది ఆన్సర్. 2LM అనే ఆప్షన్ 2LM ఓన్లీ, నాట్ N. సో ఆన్సర్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, x⁴ ప్లస్ x² ప్లస్ 1 యొక్క కారణాంకాల లబ్ధం. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో మనకి వర్గ సమీకరణానికి కారణాంకాలు చేయొచ్చు. సో ఇక్కడ 2⁴ ఇచ్చాడు. సో దీన్ని కొంచెం మనం మాడిఫికేషన్ చేసుకుంటే x⁴ ప్లస్ 1 ప్లస్ x² రాసుకుంటున్నాం. సో దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ రాయాలంటే దీనికి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. a² ప్లస్ b², రిమైనింగ్ ఏం తక్కువ ఉంది? 2ab తక్కువ ఉంది. ఇది a² ప్లస్ b², రిమైనింగ్ నా 2ab కావాలి. 2 × 1 × x² అంటే 2x² యాడ్ చేసిన. అప్పుడు నేను ఏం చేస్తున్నా? 2x² మైనస్ చేస్తున్నా, ప్లస్ x² అలాగే ఉంది. ఇది అలాగే రాసా, జస్ట్ మధ్యలో ఒక 2x² కలిపి తీసేసిన. ఇట్లా తీసేయడం ద్వారా మనకి ఏంటంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రాసుకునే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు దీని మొత్తాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ వేయచ్చు. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ x² వచ్చేసింది. సో అగైన్ ఇది ఏ ఫార్ములా ఉంది? a² మైనస్ b². a² మైనస్ b² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అంటే మనకి x² ప్లస్ x ప్లస్ 1, x² మైనస్ x ప్లస్ 1. సో x² ప్లస్ x ప్లస్ 1, x² మైనస్ x ప్లస్ 1, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇట్లా మనకి ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా షార్ట్ కట్ మెథడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి అన్ని మెథడ్స్ని నెక్స్ట్ అంటే మీరు షార్ట్ కట్స్లో చేయడానికి ట్రై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, log 2 = 0.3010 ఇందు లాక్షణికం. సో లాక్షణికం అంటే మనకి అపోజిట్ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ తీసుకోవాలి. ఇలా పూర్ణాంక భాగం 0, ఇది లాక్షణికం. సో పూర్ణాంక భాగం ఎంత? 0 కాబట్టి అది లాక్షణికం అవుతుంది. సో ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వృత్కమనీయ సమీకరణం. వృత్కమనీయ అంటే x ప్లస్ 1/x రాసినప్పటికీ కూడా సమీకరణ విలువ మారద్దు. సో x ప్లస్ 1/x రాస్తే సో x ప్లస్లో 1/x రాసినప్పుడు సమీకరణ విలువ మారదు. సో ఫస్ట్ కేసులో మనం x ప్లస్ 1/x, y ప్లస్ 1/y రాస్తే ఆటోమేటిక్గా 2 ఉంది 3 ఉంది కాబట్టి వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు. ఇక్కడ x ఉంది, x³ ఉంది, -4x ఉంది, 1 ఉంది, 0 ఉంది. సో ఇక్కడ మనకి 1 1 కారణం అంటే గుణకాలు 1 1 -4 1 1. సో అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఇది వృత్కరమీయ సమీకరణం. ఎట్లా చూడాలంటే వాటి గుణకారాలు చూడాలి. ఆ గుణకారాల్లో లాస్ట్ వన్ సెకండ్ వన్ మిడిల్ వన్ మాత్రం ఇట్లా ఉన్నాయి ఇంకా. సో అన్ని సమానంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఉంది, 7 ఉంది, 8 ఉంది. ఇక్కడ 8 ఉంటే ఓకే, ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ కాదు, ఇది కాదు. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 4x² మైనస్ x² 4x మైనస్ x² మైనస్ 10 యొక్క సమాసం యొక్క గరిష్ట విలువ. సో గరిష్ట విలువ కానీ కనిష్ట విలువ కానీ ఫార్ములా ఏంటి? 4ac మైనస్ b² 4a. ఇది గరిష్ట విలువకైనా కనిష్ట విలువకైనా సమానం. విలువల కోఎఫిషియంట్ చేసుకుంటే చేయాల్సి వస్తుంది. 4 × a అంటే -1, c అంటే -10, మైనస్ b² అంటే 4² బై 4 × a అంటే 4. 4 × a అంటే -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 10 40, -16 బై -4, -24 బై -4 విచ్ ఇస్ ఈక్వల్ టు +24 బై -6 ఈక్వల్ టు -6. ఆన్సర్ వచ్చేసి -6. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, f(x) = log of 1 + x / 1 - x అయితే f(2x / 1 + x² విలువ ఎంత? సో జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే f(x) x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో log of 1 + 2x / 1 + x² / 1 - 2x / 1 + x². So again log of
LCM 1 plus x square కింద కూడా 1 plus x square get cancel and 1 into something 1 plus x square plus 2x by 1 plus x square minus 2x. సో ఇక్కడ log of ఇది a plus b whole square ఇది a minus b whole square మనం క్లియర్గా 1 plus x by 1 minus x whole square రాయొచ్చు. సో a power m సో m log a అంటే 2 into log of 1 plus x by 1 minus x. సో క్లియర్లీ 2 into మళ్ళీ ఇది f of x కాబట్టి 2 into f of x. సో ఆన్సర్ మనకి 2 into f of x ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. సో ఇట్లా క్వశ్చన్స్ చూడగానే లెంత్గా ఉంటాయి, మనం చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అవే ఈజీ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ log x ఆఫ్ log 3x square plus 10x equal to 3 అయితే x వాల్యూ ఎంత? సో ఫస్ట్ దీన్ని సమ్మర్గా మనం తొలగిస్తాం, లాగ్ను తీసేస్తే ఏమని రాసుకోవచ్చు 3x square plus 10x ఈక్వల్ టు x క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎక్స్ క్యూబ్ ఎందుకంటే బేస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఇది. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు అది. సో మనం ఎక్స్ క్యూబ్ మైనస్ 3x square ప్లస్ ఇటు వస్తే మైనస్ కదా మైనస్ 10x ఈక్వల్ 0. సో ఈ మొత్తం ఎక్స్ కామన్ చేస్తే x square మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది వర్గ సమీకరణం. దీనికి మూలాలు ఏమవుతాయి 10కి తీసుకోమని చెప్పిన 10 తీసినప్పుడు 5 2 ఎందుకంటే 3 ఉంది కదా 5 2 10. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇది ప్లస్. సో ఇక్కడ మనం మొత్తం చేయొద్దని చెప్పేసాను ఆల్రెడీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రూట్స్ మనకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఒకటి 2 ఉంది కాబట్టి మైనస్ 2 ఒకటి. ఎప్పుడు అది ఇక్కడ ఒకటి కారణంగా ఉంటే ఆ మెథడ్ ఫాలో కావచ్చు. సో ఇప్పుడు వాల్యూస్ ఏమైతాయి either x ఈక్వల్ టు 0 లేదు 5 లేకపోతే -2 అంటే మనకి 0 5 -2 ఈ మూడు కారణాంకాలు. ఈ మూడు కారణాంకాలలో మనకి ఏది అవసరమో అది వాడతాం. సో ఇక్కడ మనకి ఆప్షన్లో ఓన్లీ -2 మాత్రమే ఉంది కాబట్టి -2ని కరెక్ట్ చేస్తాం. సో మూడిట్లలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది మనం x వాల్యూగా తీసుకోవచ్చు. ఆన్సర్ -2 అనేది కరెక్ట్.